జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందిన చీనాబ్ వంతెన ఒక సాంకేతిక అద్భుతం. భారత రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయి. అంతేకాదు, ప్రపంచం ఎదుట మనం భారతీయులం తలెత్తుకొని నిలిచేలా చేసిన మరో సాంకేతిక అద్భుతం చీనాబ్ వంతెన నిర్మాణం. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. వంతెన అంటే వంతెన కాదు, అదొక ఇంజనీరింగ్ అద్భుతం. చీనాబ్ నది గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ వంతెన ప్రపంచ పర్యాటక వింతల్లో ఒకటిగా పేర్కొనే ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ తల దించుకునేలా చేసిన మహాద్భుతం. అవును, ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మాణమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని వింతలు, విశేషాల సమాహారం. చీనాబ్ బ్రిడ్జి ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. 1315 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ఇంతకాలం పట్టిందంటే అది ఎంతటి కష్టసాధ్యమైన కార్యమో వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల సామర్థ్యం మనకుందని ప్రపంచానికి చాటి చెప్పిన మహాద్భుతం.